హాయ్ అండి అందరికీ. ఈరోజు మా యానివర్సరీ సందర్భంగా ఇంట్లో అయితే సేమియా చేశానండి. సేమియా అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అందుకని ఈ రెసిపీ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ రెసిపీ చూసి మీరు కూడా ఎలా చేస్తానో ఫాలో అయ్యి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కప్పు సగ్గుబియ్యం అనేది తీసుకున్నానండి. అవి 2-3 సార్లు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకొని అందులో మంచినీరు పోసి ఒక 10 నుంచి 15 నిమిషాలు సగ్గుబియ్యం అనేవి నాననివ్వండి. ఈలోపు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గీ అంటే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది యాడ్ చేసుకొని నెయ్యి అనేది కరిగిన తర్వాత అంటే హీట్ అయిన తర్వాత అందులో మనం డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అవి మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్లో నేను ఇక్కడ 1.5 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఆ 1.5 లీటర్ పాలకి కొలతగా నేను ఇక్కడ 1.5 గ్లాసు సేమియా అయితే తీసుకున్నానండి. ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాలు అనేవి కాచుకోవాలండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్ అయితే చూపించానో ఆ గ్లాస్తో 4 గ్లాసుల పాలు అనేవి తీసుకున్నాను. అంటే 1 లీటర్ పాలు, ఒక 1/2 లీటర్ వాటర్ అనేవి తీసుకున్నాను. పాలు అనేవి చిక్కగా ఉన్నాయి. 1/2 లీటర్ వాటర్ అనేవి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి పాలు వేడయిన తర్వాత అందులో యాడ్ చేసి మనం ఆ సగ్గుబియ్యం ఆ పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పాలు అనేవి బాగా మరిగే వరకు పాలని మరగనివ్వాలండి. అలా మరుగుతున్న టైంలో మనం పక్కన ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ సేమియా ఉన్నాయి కదండి, సేమియా అనేవి ఆ పాలల్లో యాడ్ చేసుకోవాలండి. వేసుకొని సేమియా అనేది ఉండలు కట్టకుండా మనం గరిటె పెట్టి వెంటనే కలుపుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే ఆ సేమియా, సగ్గుబియ్యం, పాలు అన్నీ మంచిగా మరిగి ఉడికే వరకు దాన్ని అలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి. అలా ఉడుకుతున్న టైంలో సేమియా అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని సేమియా అనేది ఉడికిన తర్వాత అందులో నేను ముందుగా చూపించినట్టు ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో పంచదార అయితే వేసుకోవాలండి. నేను పంచదార వేసే క్లిప్ అయితే మిస్ అయింది. పంచదార అనేది యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అందులో నేను చూపించిన కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి. బెల్లం అనేది వేస్తే సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా అందులో ఇలాచి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత కూడా నేను చూపించిన కొలతల ప్రకారం చేస్తే సేమియా అనేది అసలు గట్టి పడకుండా ఉంటుంది. సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసి ఇవ్వండి. తిన్న వాళ్ళైతే టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.